ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. వెల్కమ్. వరల్డ్ మార్కెట్స్, ఈక్విటీ మార్కెట్స్, బులియన్ మార్కెట్లో భారీ మార్పులు కనబడతా ఉన్నాయి. బట్ ఆల్రెడీ గోల్డ్, సిల్వర్లో మేజర్ రియాక్షన్స్ మనం చూసాం. సిల్వర్లో దాదాపుగా ఈరోజు 2700 2800 రూపీస్ పర్ కేజీ డౌన్ అవ్వడం చూసాం. అక్కడి నుంచి ఒక 1000 to 1500 రూపీస్ పుల్ బ్యాక్ రావడం చూసాం. సో ఈ పర్టికులర్ లెవెల్స్ గోల్డ్లో అయినా సరే, సిల్వర్లో అయినా సరే, ఇది ఒక ఫస్ట్ సపోర్ట్ లెవెల్గా చూడాలి. సో మనకు ఎంసీఎక్స్ పరంగా చూసుకుంటే 90,000 91,000 ఒక ఇంపార్టెంట్ లెవెల్. ఆ లెవెల్ ఆల్రెడీ టచ్ అవ్వడం మనం కరెంట్ సిచ్యువేషన్లో చూస్తూ ఉన్నాం. అలాగే గోల్డ్లో కూడా దాదాపు 1000 రూపీస్ పర్ తులా డౌన్ సైడ్ రియాక్ట్ అవ్వడం చూసాం. ఎందుకంటే ట్రంప్ గారి విన్ అవుతే మాత్రం మనకు ఈక్విటీ మార్కెట్ స్ట్రాంగ్ అవుతాయన్న ఒక అండర్స్టాండింగ్తోని ఈక్విటీ మార్కెట్ స్ట్రాంగ్ అవుతున్నాయి. బట్ అనౌన్స్మెంట్ తర్వాత మార్కెట్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతాయి అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి. ఇందులో మనకు హ్యూజ్ వాలటిలిటీ చూసే అవకాశం ఉంది. ఐదర్ స్టాక్ మార్కెట్ పెరిగి తర్వాత పడచ్చు అనౌన్స్మెంట్ తర్వాత, అలాగే ఇప్పుడు మనకు బులియన్ మార్కెట్ పడి తర్వాత బులియన్ మార్కెట్ రైజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి కరెంట్ సిచ్యువేషన్లో మనకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ అనేది మనకు డెఫినెట్గా కనపడుతుంది. సిల్వర్లో లాస్ట్ 3 రోజుల నుంచి మనం చూస్తే దాదాపుగా 10,000 రూపీస్ పర్ కేజీ డౌన్ సైడ్ రియాక్ట్ అవ్వడం చూసాం. ఒక సైకలాజికల్ లెవెల్ 1 lakh రూపీస్ నుంచి అక్కడి నుంచి డౌన్ అవుతూ దాదాపుగా 91,000 రూపీస్ పర్ కేజీ ఇన్ మనకు ఎంసీఎక్స్ మార్కెట్లో రియాక్ట్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. రండి, కరెంట్ సిచ్యువేషన్లో ఎంసీఎక్స్ ప్రైజెస్ ఏంటి, అలాగే గోల్డ్ ఈటీఎఫ్ ప్రైజెస్ ఏంటి, అలాగే మనకు బులియన్ మార్కెట్ ప్రైజెస్ ఏంటి, ఇవన్నీ స్టడీ చేస్తే మనకు ఏ ప్రైస్ లెవెల్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది మనం చెక్ చేసుకొని రెడీ ఉండి అలర్ట్గా ఉండి ఆ పర్టికులర్ లెవెల్లో వచ్చినప్పుడు బై చేసే పరిస్థితి ఉంటే మనకు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీగా మనం చూసే అవకాశాలు ఉన్నాయి. మనందరికి తెలుసు, ఫెస్టివల్స్, మ్యారేజ్ సీజన్ అండ్ డిమాండ్ అనేది హ్యూజ్గా కరెంట్ సిచ్యువేషన్ ఉంది. కాబట్టి అందరికీ అవసరం ఉంది ఇప్పుడు గోల్డ్, సిల్వర్ కొనేది. కాబట్టి ఈ లెవెల్స్లో మనం కొనుక్కోగలిగితే మన అవసరాలు ఒక బెటర్ ప్రైస్లో మనం ఇన్వెస్ట్ చేసినట్టు అవుతాం. 3 days బ్యాక్ ఉన్న ప్రైజెస్కి కరెంట్ ప్రైజెస్కి డెఫినెట్గా మనకు ఒక బెస్ట్ ఆపర్చునిటీగానే మనం చూడొచ్చు. ఆల్రెడీ రియాక్ట్ అయింది కాబట్టి గోల్డ్ దాదాపుగా 2,000 రూపీస్ 2,500 రూపీస్ పర్ తులా డౌన్ సైడ్ వచ్చింది లాస్ట్ 3 daysలో. అలాగే సిల్వర్ కూడా దాదాపుగా 10,000 రూపీస్ పర్ కేజీ తగ్గడం మనం చూస్తున్నాం. కాబట్టి ఒక ఇన్వెస్ట్మెంట్ లెవెల్స్ వస్తున్నట్టుగా మనం కనపడుతుంది. ఇలాంటి ఎలక్షన్ సినారియోలోనే మనకు గ్రేట్ ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. ఆ ఆపర్చునిటీస్ని మనం క్యాచ్ చేస్తే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీని మనం క్యాచ్ చేసిన వాళ్ళం అవుతాం. రండి, లెవెల్స్ అన్ని క్లియర్గా మనం చూస్తాం. ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేసే వారికి ఈటీఎఫ్స్ అయినా సరే, ఎంసీఎక్స్ అయినా సరే ఒక ఆపర్చునిటీ. ఫిజికల్గా మార్కెట్లో కొనే వారికి స్పాట్ మార్కెట్ ఒక ఆప్షన్గా మనం ఉంటుంది. సో గోల్డ్ ఈటీఎఫ్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ మనకు సపోర్ట్ 76-76-50 లెవెల్లో గ్రేట్ సపోర్ట్ ఉంది. సో మనకు ఇక్కడ డెఫినెట్గా సపోర్ట్ ఉంది. ఆల్మోస్ట్ ఆ లెవెల్కి వచ్చేసి దాదాపుగా 77, అంటే దాదాపుగా 1 రూపీ పర్ ఈటీఎఫ్ మనకు పెరగడం మనం చూస్తున్నాం. 1 రూపీ పర్ ఈటీఎఫ్ అంటే మనకు దాదాపుగా ఒక 1000 రూపీస్ ఇన్ గోల్డ్ ప్రైస్గా మనం చూడొచ్చు. అంటే బాటమ్ నుంచి దాదాపుగా 900-1000 రూపాయలు బాటమ్ నుంచి పుల్ బ్యాక్ కరెంట్ సిచ్యువేషన్లో లాస్ట్ హాఫ్ అన్ అవర్లో అవ్వడం మనం చూస్తున్నాం. కాబట్టి ఇది డెఫినెట్గా ఒక ఇమ్మీడియట్ సపోర్ట్గా మనం చూడాలి. సో ఇక్కడ ఒక ఆప్షన్ మనకు బయింగ్కి ఉంది డెఫినెట్గా. ఇది ఓన్లీ ఈటీఎఫ్కి నేను చెప్తున్నాను. అలాగే నెక్స్ట్ సపోర్ట్, మేజర్ సపోర్ట్ వచ్చి 74 నుంచి 75 లెవెల్స్ కూడా మనకు కనబడతా ఉంది. అంటే ఇంకొక 1000 to 2000 రూపీస్ మనకు గోల్డ్లో డౌన్ సైడ్ రియాక్ట్ అవుతే కూడా అదొక గ్రేట్ ఆపర్చునిటీగా మనం చూడొచ్చు. ప్రస్తుతం ఒక 2000 రూపీస్ పర్ తులా ఆల్ టైమ్ హై నుంచి గోల్డ్ తగ్గి అక్కడ మెయింటైన్ చేయడం చూస్తున్నాం. అంటే మనకు దాదాపుగా ఓవరాల్గా ఒక 3000 రూపీస్ పర్ తులా గోల్డ్ తగ్గింది, ఒక 1000 పర్ తులా మనకు పుల్ బ్యాక్ ఇవ్వడం మనం చూస్తున్నాం. సో ఎనీ మూమెంట్ మనకు అగైన్ 76 to 76.20 ఈటీఎఫ్లో ఆ పర్టికులర్ ప్రైస్ వస్తే మాత్రం కొనే పరిస్థితిలో మనం చూడొచ్చు. అదేవిధంగా మనం స్పాట్ మార్కెట్కి వస్తే 80,000 ఈజ్ అ గుడ్ లెవెల్గా మనం చూడొచ్చు. 80,000
77,000 78,000 పర్ తులా గోల్డ్ ప్రైస్ మనకు బులియన్ మార్కెట్లో దొరికితే అది గుడ్ ప్రైస్గా చూడొచ్చు. బట్ 75,000 73,000 బై ఎనీ ఛాన్స్ ఈ మూమెంట్లో గిట్ట వస్తే మాత్రం ఏమి ఆలోచించకుండా 73 75 బ్యూటిఫుల్ లెవెల్గా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ట్రేడర్స్కైనా సరే, ఇన్వెస్టర్స్కైనా సరే, అవసరానికైనా సరే మనకు 73 to 77,000 పర్ తులా ఈజ్ అ గ్రేట్ రేంజ్గా మనం చూడొచ్చు. పర్ఫెక్ట్ లెవెల్ ఎంట్రీ అనేది ఎవరికి దొరకదు కాబట్టి మనం 73 నుంచి 77,000 స్పాట్ మార్కెట్ ప్రైస్ రేంజ్ టు బై గోల్డ్ ఫర్ అవర్ రిక్వైర్మెంట్గా ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ టుడే, టుమారో, డే ఆఫ్టర్ టుమారో. అంటే ఈ వీక్లో ఏ రోజైనా సరే ఆ పర్టికులర్ ప్రైజెస్ వస్తే ఇన్వెస్ట్మెంట్కి ఒక గ్రేట్ ఆపర్చునిటీ. ట్రేడర్స్కి కూడా 80,000 77,000 అనేది ఒక గ్రేట్ సపోర్ట్ లెవెల్గా మనం చూడాలి. మీరు కూడా తగిన అనాలిసిస్ చేసి తగిన డెసిషన్స్ తీసుకొని, నేను సెబీ అనలిస్ట్ని కాదు, చార్ట్ పరంగా నాకు వస్తున్న ఇండికేషన్స్ నేను షేర్ చేయడం జరుగుతుంది. ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పస్లో ఇది షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా తగిన అనాలిసిస్ చేసి మాత్రమే మీరు డెసిషన్ తీసుకోండి. అలాగే సిల్వర్ విషయానికి వస్తే 95,000 ట్రేడ్ అవుతుంది. దాదాపుగా 94,000 వరకు మనకు స్పాట్ మార్కెట్లో వెళ్ళడం చూస్తున్నాం. బై ఎనీ ఛాన్స్ మనకు 88 to 90,000 ఈ వాలటిలిటీలో టచ్ అవుతే మాత్రం అదొక గ్రేట్ ఆపర్చునిటీగానే మనం చూడాలి. బట్ నెగటివిటీ అనేది మేజర్ సపోర్ట్ అంటే 80,000 నుంచి 84,000 రేంజ్లో మనకు సిల్వర్లో గ్రేట్ ఆపర్చునిటీగా మనం చూడొచ్చు. ఎందుకంటే మేజర్ బ్రేక్అవుట్ అనేది మనకు లాస్ట్ టైం 80,000 84,000 రేంజ్ని క్రాస్ అయ్యి మనకు దాదాపుగా 1 lakh రూపీస్ పర్ కేజీ సిల్వర్ వెళ్ళడం గతంలో చూడడం జరిగింది. కాబట్టి 84,000 గ్రేట్ లెవెల్. బట్ ఆ లెవెల్ వస్తుందా ఈ కరెంట్ లెవెల్ 95,000 నుంచి అంటే మనందరికి తెలిసిన విషయమే. సిల్వర్ చాలా స్పెక్యులేటివ్ ఐటమ్ అనేది మనందరికి తెలిసిన విషయమే. అండ్ ఎలక్షన్స్ కూడా వన్స్ ఇన్ 4 years, వన్స్ ఇన్ 5 years అనౌన్స్మెంట్. అలాగే ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్ అనౌన్స్మెంట్ కూడా థర్స్డే నాడు అనౌన్స్మెంట్ రాబోతుంది. కాబట్టి మనకు ఈ వాలటిలిటీలో హ్యూజ్ రియాక్షన్స్ మాత్రం మ్యాండేటరీ కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ వాలటిలిటీలో ఒక మంచి లెవెల్ మనకు దొరికితే అలర్ట్ ఉండి ఆ లెవెల్లో మనం తీసుకుంటే ఒక మేజర్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ పర్టికులర్ లెవెల్స్ని మీకు షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.